Naveen, congratulations on your success. Tell me what prompted you to get into these services? My father was the main motivation for me to get into services. He motivated me enough. He is from a defense background. He is in the army. I joined Sainik School Korukonda in the year 2008 in 6th standard, and from there I have been introduced to the services. I wanted to join the Air Force because the aircrafts, the jets, the speed, it thrills me a lot. It always has thrilled me, and it was a constant motivation for me to do something for this nation, as the defense forces are known for their service to the nation. So always wanted to render my service to the nation and also keep myself motivated throughout, and I thought this is the best opportunity and this is the best profession that I could But tell me, what's been the biggest challenge during your training here at Air Force Academy, Dombivli? The biggest challenge as such was to train physically as well as mentally, as well as I can say psychologically, because you are put under a lot of pressure. Flying is not an easy task. You need to prepare for your sortie. You need to be skillful. Your instincts needs to be fast. Because there is no scope of any mistakes that you can do in air. For 1 hour of sortie that we do every day, we prepare for close to 6 to 7 hours every day. We also, along with it, we do a lot of physical activity, mental toughening, physical toughening, cross countries, games, sports. We represent the academy. ఓకే కలిగిందండి అతనికి. చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్టే ఉండేది దీని మీద. మీరు ఆ ఇంట్రెస్ట్ని ఎట్లా ఎంకరేజ్ చేసినారు? వాడి ఇష్టమే కదండి, మాకు ఇష్టం, అందుకోసమే ఎంకరేజ్ ఆ చేస్తాం. ఇంట్రెస్ట్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసినారు? వాడ 9th 8th అలాంటప్పుడు అనేవాడు అనమాట, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాలి, బాగుంటుంది లైఫ్ అనేసి. వాడి ఇంట్రెస్ట్ తోటి మేము కూడా ఎంకరేజ్ చేస్తాం. మీ పేరేంటండి? సౌజన్య. సౌజన్య. మీరు ఎక్కడ ఉంటారు? గోవాలో ఉంటాం. గోవాలో ఉంటారా? అంటే హస్బెండ్ జాబ్ చేస్తున్నారు కదా. అతను ఏం చేస్తారు? ఇండియన్ ఆర్మీ అండి. ఓకే, హీస్ ఇన్ ది ఆర్మీ అండ్ దెన్ యూఆర్ సెండింగ్ యువర్ సన్ ఇన్ టు ది ఇండియన్ ఎయిర్ ఎయిర్ ఫోర్స్. ఫోర్స్. వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్. అయితే ఇంకోటండి, అతని లోపల ఉన్న నేచర్ చెప్పగలుగుతారా నాకు? చాలా షార్ప్ మైండ్ ఉంటుంది, దేంట్లోనైనా ఫస్ట్ ఉండాలని ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తాడనమాట. పిల్లలందరికంటే నేను ఫస్ట్ ఉండాలి, ఎప్పుడు ముందుకు ఉండాలి అంటే అలాగ అనుకోడు అనమాట. నేను అందరికంటే వెనక ఉండాలి. క్లాస్ ఫస్ట్ నుంచి వాడికి ఇష్టం అనమాట. ఫస్ట్ క్లాస్ నుంచి వాడు ఫస్ట్ ర్యాంకే వస్తుంటుంది. అలాగే ఇష్టం వాడికి ఫస్ట్ ఉండాలి అందరికన్నా. ఇప్పుడు ఇంట్రెస్ట్ డెవలప్ అయినప్పుడు మీ సజెషన్ ఏమైనా తీసుకున్నారా లేకపోతే? లేదు, మా పైన ఆఫీసర్స్ సజెషన్ తీసుకున్నాం ఇది ఎలాగుంటుంది అనేసి. వాళ్ళు చాలా బాగుంటుంది అని చెప్పారు ఫస్ట్, అందుకోసమని ఇందులో జాయిన్ చేస్తాం. ఎక్కడ చదువుకున్నారండి నవీన్? నవీన్ కోరుకొండ సైనిక్ స్కూల్. ఓకే, అది స్కూలింగ్. దాని తర్వాత 12th వరకు అక్కడ. తర్వాత ఎన్డీఏ పూణేలో సెలెక్ట్ అయ్యాడు. అక్కడ 3 years గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. అప్పుడు ఆల్ ఇండియా 4th ర్యాంక్ వచ్చింది వీడికి ఎన్డీఏలో. అక్కడ కూడా ఎన్డీఏలో కూడా టాపర్గానే ఉన్నాడు. ఇక్కడ కూడా ఫ్లయింగ్ టాపర్ అయ్యాడు. ఇంకా మీరు ఆయన గురించి ఏం కోరుకుంటున్నారు? వాట్ హైట్స్ షుడ్ బి రీచ్డ్? పర్లేదు, లైఫ్ ఇంకా బాగుంటే చాలు. ఇంకా ఇంతవరకు కష్టపడ్డాడు కదా కొంచెం. ఎయిర్ ఫోర్స్ అంటే మళ్ళీ వార్ సిచ్యువేషన్లో వీళ్ళు పోవాల్సి వస్తుంటుంది. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నవీన్ ఆ సిచ్యువేషన్లో వెళ్ళాలి కదా తప్పకుండా. అప్పుడు కొంచెం బాధే అనిపిస్తుందిలేండి, కానీ ఇండియా కోసం ఆ మాత్రం హెల్ప్ చేస్తే మంచిదే కదా. మనం పుట్టినందుకు అందరూ చేయలేరు కదా ఇలాగ. మళ్ళీ మీరు కూడా ఆర్మీలో ఉన్న అతన్ని సెలెక్ట్ చేసుకున్నారు యాజ్ హస్బెండ్. ఆ డెసిషన్ ఎట్లా తీసుకున్నారు? అప్పుడు అంటే ఫాదర్ మదర్ ఇంట్రెస్ట్ తోటే అయిందిలేండి అది. సో బేసికలీ పేరెంట్స్ ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. This is Pulla Reddy, father of Naveen Reddy, and he is in the army and he's encouraged his son to get into the Indian Air Force also. Sir, Pulla Reddy garu, what are you in the army? I am in 28 years old. ఆర్మీలో ఉండి 28 20 years నుంచి ఉంటున్నాను. మీరు ఆర్మీలో ఎందుకు జాయిన్ అయినారు? I am proud to my country
to serve India. ఓకే. అప్పుడు ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు మీకు ఉన్న మోటివేషన్ ఏంటి? దేశానికి సేవ చేయాలనుకున్నాను. ఓకే. దేశం మీద ప్రేమ. ఓకే. ఇప్పటివరకు ఎక్కడెక్కడ సర్వ్ చేసి? ఇప్పటివరకు ఆల్ ఓవర్ ఇండియా 7-8 యూనిట్స్ కట్ చేసాం. జేఎండ్కే ఆల్ కంట్రీస్లో అయిపోయింది. లాస్ట్ సర్వీస్లో ఉన్నాం. అచ్చా. ఇప్పుడు ఈ మెడల్స్ ఏంటిదండి? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఆల్ 8 medals are గివింగ్ మై ఫస్ట్ వన్ country. ఏంటిదండి? సురక్షా మెడల్, ఓకే. కంటిన్యూ. సురక్షా మెడల్ ఇస్ సురక్షా మెడల్, జేఎండ్కే సర్వ్ మెడల్, 50 years మెడల్, 20 years మెడల్, 9 years మెడల్. ఇంకోటి ద లాస్ట్ వన్. ఇంకోటి ఇది కార్గిల్. ఓకే. కార్గిల్.